ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ఇవాళ రెండో రోజు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఈ నెల 8న ప్రభాకర్ రావును 8 గంటల పాటు విచారించింది సిట్ అధికారుల బృందం. అయితే సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఇవాల్టి విచారణలో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ యత్నిస్తోంది. ఈ కేసులో నిందితులు ప్రవీణ్ రావు, నవీన్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన సమాచారం మేరకు ప్రభాకర్ రావును సిట్ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ఇవాళ రెండో రోజు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఈ నెల 8న ప్రభాకర్ రావును 8 గంటల పాటు విచారించింది సిట్ అధికారుల బృందం. అయితే సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఇవాళ విచారణలో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ యత్నిస్తోంది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎస్ఐబి చీఫ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నెల 9న 8 గంటల పాటు జూబ్లీహిల్స్ పిఎస్ లోని విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలకంగా సమాచారం రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమాధానాలు చెప్పకుండా కూడా దాటవేశారు. సిట్ అధికారులకి ఎదురు ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో కూడా డీసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా ఏసీపీ ఇద్దరు అధికారుల బృందంలో కూడా విచారించిన నేపథ్యంలో కూడా ఏసీపీ వెంకటగిరి అధికారుల బృందం విచారించిన నేపథ్యంలో కూడా ఆయన దాటవేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు, నేను ఆ ఫోన్ ట్యాపింగ్ కమిటీలో నేను సభ్యుడిని కాదు, ఆధారాలంటే సూచించాలంటూ కూడా ఆయనే పరాకర ఎదురు ప్రశ్నలు వేసిన పరిస్థితి ఉంది. సో ఆయన కోర్టులో ఏదైతే చెప్పారో అదే సేమ్ ఇక్కడ రిపీట్ గా మాట్లాడిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా 8 గంటలు విచారించినా కూడా ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారు. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు ఆయనని విచారణకు మళ్ళీ రావాలని కూడా సిట్ చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రోజు మరోసారి ఆయన విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన A1 గా ఉంటున్నటువంటి ప్రభాకర్ రావు కీలకంగా మారనున్నాడు. ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం వాస్తవ విషయాలు చెప్తేనే ఏదైనా సరే ఈ కేసు ఒక పురోగతికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు అయితే నోరు పట్టలేదు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు విచారణ కీలకంగానుంది. ప్రభాకర్ రావుని ఖచ్చితంగా వాస్తవాలు రాబట్టేందుకు కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపించే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ క్రమంలో కూడా ఏదైతే ఇంతకుముందు విచారించిన నిందితులు తిరుపతన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు, ప్రవీణ్ రావు వీరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కూడా ప్రభాకర్ రావుని ఈ రోజు విచారిస్తున్నారు. సో వారు చెప్పిన సమాధానాలు బట్టే ప్రభాకర్ రావుని క్వశ్చన్ ఇస్తున్న నేపథ్యంలో కూడా వారు నలుగురికి చెప్పింది ఏంటంటే ప్రభాకర్ రావు ఆదేశిస్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా వారు చెప్పారు. సో ఈ క్రమంలో కూడా మరి ప్రభాకర్ రావు ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ నాయకులు చెప్తారా, ఇంకెవరైనా చెప్తారా అనే అంశాలపై ఆయన ఈ రోజు ఖచ్చితంగా ఏదో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పాలి. సో ఈ 11 గంటలకైతే ప్రభాకర్ రావు సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. ప్రభాకర్ రావుని అయితే ఈ రోజు విచారించి కీలక విషయాలైతే రాబట్టే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేస్తారని చెప్పొచ్చు. తేజస్వి, అయితే సిట్ అధికారులు నిన్న కూడా ప్రభాకర్ రావుని విచారించడం జరిగింది. ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని కూడా తెలుస్తోంది. అట్లీస్ట్ ఈ రోజైనా సమాధానాలు రాబట్టే అవకాశం ఉంటుందంటారా జగన్? ఇప్పటికే ప్రభాకర్ రావు ఎప్పుడొస్తారా అని చెప్పి ఆయన కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఫైనల్ గా అతనైతే ఫారిన్ నుండి రావడం జరిగింది. ఈ రోజైనా ఎంతవరకు ఆయన ఈ తెలివిగా సమాధానం చెప్తారా నిన్న చెప్పినట్లుగానే, లేదంటే కరెక్ట్ గా అసలైన నిజాలు అనేవి బయటపెట్టే అవకాశం ఉందంటారా? అయితే ప్రభాకర్ రావుపై కూడా 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన కేసు నమోదైన తర్వాత ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే పరిస్థితుల్లోనే ఆయన అమెరికా వెళ్లారు ఈ ట్రీట్మెంట్ పేరిట. సో ఈ క్రమంలో కూడా 15 నెలలు కూడా అమెరికాలోనే ఆయన తలదాచుకున్నారు. ఇక్కడికి రాకుండా ఏదో ఒక కారణం చెప్పి కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వంతో కూడా ఏదైతే కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా అమెరికా కాన్సులేట్ కి ప్రత్యేకంగా దీనికి సంబంధించి పర్మిషన్ తెప్పించి ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి 15 నెలల తర్వాత ప్రభాకర్ రావుని ఇండియాకి తెప్పించేందుకు కూడా తెలంగాణ పోలీసులు సిట్ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఈ కేసు ఇన్ని రోజులు పెండింగ్ లో ఇన్ని రోజులు పూర్తి కాకుండా ఉండడం కారణం ఏంటంటే ప్రభాకర్ రావు విచారణ పెండింగ్ లో ఉండడం. ఎందుకంటే ప్రభాకర్ రావుని విచారిస్తేనే
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పూర్తిగా వెలుగులోకి వస్తుంది, పురోగతిని సాధిస్తుంది చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా ప్రభాకర్ రావు విచారించాలని కూడా భావించిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయకుండా విచారిస్తున్నారు. సో కానీ ప్రభాకర్ రావు ఈ సమాధానాలు ఏదైతే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తూ ఆయన సరిగా సహకరించట్లేదు సిట్టుకు, అదే మొదటి రోజు. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు ఖచ్చితంగా ఆయన నుండి సమాధానం రాబట్టేందుకైతే సిట్టు ప్రయత్నం చేస్తుంది. సుదీర్ఘంగా ఆయన విచారించి సమాధానాలు అయితే రాబడతారని చెప్పొచ్చు. ఒకవేళ ఆయన మొదటి రోజు ఏ విధంగా దాటా వేశారో అదేవిధంగా దాటా వేసి సిట్టుకు సహకరించకపోతే మాత్రం మరొక రోజు మళ్ళీ ఒకసారి ఆయన పిలిచే అవకాశం ఉంటుంది. లేదంటే ఏ విధంగా ముందుకు పోవాలి ఈ కేసులో ప్రభాకర్ రావు, ఎందుకంటే కీలక A1 నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు కీలక సమాచారం చెప్పకపోతే ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాన్ని కూడా సిట్టు పరిశీలించి దానికి అనుగుణంగానే ముందుకు పోతారని చెప్పొచ్చు. తేజస్వి, అయితే ప్రభాకర్ రావు మొదటగా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్రభాకర్ రావుకి అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు అని చెప్పైతే మెయిన్ క్వశ్చన్ ఒకటి ఉంది. మరొకటి వచ్చేటప్పటికి అసలు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొత్తం కాల్ చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలుస్తోంది. ఇది ఎవరు చేయమన్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ అవుట్ అయితే ముఖ్యంగా రైజ్ అవుతుంది. వీటికి అసలు ఎంతవరకు సమాధానం చెప్పొచ్చు అంటారు? ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేశారు. ప్రవీణ్ రావు అనే అంటే ఏసీపీగా ఉన్నటువంటి ప్రవీణ్ రావు హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు. సో ఈ క్రమంలో కూడా ప్రవీణ్ రావుని విచారించిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు చెప్తేనే నేను హార్డ్ డిస్కులు ధ్వంసం చేశాను ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అని కూడా ఆయన స్పష్టంగా ఆ స్టేట్మెంట్ సిట్ ముందు చెప్పిన నేపథ్యంలో కూడా ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావును విచారించాలని కూడా సిట్ అధికారులు భావించారు. సో ఈ క్రమంలో కూడా ఇటు ప్రభాకర్ రావుని మొదటి రోజు అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించారు చెప్పాలి. ఎందుకంటే మీరు ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమని చెప్పారని కూడా ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న చెప్పారు. కాబట్టి మీకు ఎవరు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేయమని అనే అంశాలపై కూడా ఆయన ప్రశ్న వర్షం కురిపించారు. కానీ నేను ఫోన్ ట్యాపింగ్ నన్ను ఎవరు చేయమని చెప్పలేదు, నేను ఎవరికి ఆదేశించలేదు. సో నేను ఆ ఫోన్ ట్యాపింగ్ కమిటీలో నేను సభ్యుని కాదని కూడా ఆయన స్పష్టంగా చెప్పి దాటా వేశారు. సో ఆ క్రమంలో కూడా అంటే నిన్న మొదటి రోజు ప్రభాకర్ రావుని విచారించిన అన్ని ప్రశ్నలు ఏదైతే ఈ నవీన్ రావు, ప్రవీణ్ రావు, అదేవిధంగా రాధాకిషన్ రావు, తిరుపతి రావు ఈ నలుగురు ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావుని ప్రశ్న వర్షం కురిపించారని చెప్పొచ్చు. సో కానీ వారు చెప్పిన దానికి వారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ప్రభాకర్ చెప్పిన సమాధానాలకు ఎక్కడ పొంతనం లేకుండా ఉంది. అవన్నీ ఆయన దాటవేసిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు కీలక వ్యక్తిగా కూడా ఇప్పటికే సిట్టు భావిస్తుంది. అందుకే ఆయనని A1 గా చేర్చిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రభాకర్ రావును కూడా సిట్ అధికారులు అడిగారు. ఇటు ఏసీపీ వెంకటగిరి కావచ్చు, డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యం ఆయన ప్రశ్నలకు అడిగారు. ఏంటంటే ఎవరు మిమ్మల్ని చేయమని చెప్పారు, ఏ రాజకీయ నాయకులు చెప్పారు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారా, లేకపోతే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాలపై కూడా అడిగారు. ఇంకోవైపు ఏంటంటే ఇప్పటికే మా ఫోన్ ట్యాప్ చేశారు అని కూడా గతంలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులు, మాజీ మంత్రులు, ఇతర ఉన్నత వ్యక్తులు కూడా అంటే బ్యూరోక్రాట్లు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం, డీజీపీకి ఫిర్యాదు చేశారు, అదేవిధంగా సిట్టికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా అవన్నింటినీ క్రోడీకరిస్తూ కూడా ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా ఆ రోజు మొదటి రోజు ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఈ రోజు అయితే కీలకంగా ఆయన్ని విచారించి ఆయన నుండి లోతుగా విచారించి ఆయన నుండి కీలక సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పొచ్చు సిట్ అధికారులు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.